మీ హెల్త్‌ని డిసైడ్ చేసేది ఈ ఫుడ్ ప్యాకెట్‌లోని ఎక్స్‌పైరీ డేట్ కాదు. ఈ ఫుడ్ లేబుల్స్. ఎందుకంటే మార్కెట్‌లో మీరు వెళ్ళినప్పుడు చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అని, హెల్తీ ఫుడ్ అని అండ్ హై ప్రోటీన్ అని లేబుల్స్ చూస్తాను ఫుడ్ మీద. అవన్నీ చూసి మోసపోవద్దు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు 5 ఇంపార్టెంట్ ఇండికేషన్స్ టిప్స్ చెప్తాను. అవి చూసి నెక్స్ట్ టైమ్ షాపింగ్ చేసినప్పుడు, ఫుడ్ కొనేటప్పుడు ఆలోచించుకొని తీసుకోండి. హాయ్ దిస్ ఈస్ డాక్టర్ భాస్కర్. మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఫస్ట్ టిప్‌లో ఇంగ్రీడియెంట్స్ ఏంటి? అందులో మైదా, ఆయిల్స్, షుగర్స్ ఇవి గాని ఎక్కువ మోతాదులో ఉంటే తగ్గించుకోండి. లేదంటే కట్ చేసేయండి ఆ ఫుడ్డు. 2 యాడెడ్ షుగర్స్. ఎప్పుడైనా సరే మామూలుగా దానికంటే కూడా యాడెడ్ షుగర్స్ అని ఎక్కువ రాసాడు. అటువంటి ఫుడ్స్‌ని కూడా యూజువల్‌గా తగ్గించుకోవడానికి చూడండి. ఎందుకంటే షుగర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ అవి తీసుకోవడం ఎంతకి మంచిది కాదు. నెంబర్ 3 సోడియం. నార్మల్‌గా మనం తీసుకునే సోడియమే 4 గ్రామ్స్ పర్ డే ఉండాలి యాక్చువల్లీ. కానీ మనం తినే ఫుడ్ కాకుండా ఎక్స్‌ట్రాగా ఆర్టిఫిషియల్ కంటెంట్స్‌తో కలిపిన సోడియం అంటే సాల్ట్ తీసుకోవడం వల్ల మనకి ఇంకా ప్రాణహాని అనేది ఎక్కువ ఉంటుంది. నెంబర్ 4 ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇలాంటివి ఏమన్నా కూడా యాడ్ అయినా సరే కూడా మీరు లిమిట్ చేయాలి. నెంబర్ 5 మోనోసోడియం గ్లూటమేట్ ఇలాంటి చైనీస్ సాల్ట్ అని ఇటువంటివి ఉన్నప్పుడు కూడా మీరు యూజువల్‌గా లిమిట్ చేయాలి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను మన హెల్త్‌ని డ్యామేజ్ చేస్తే ఫ్యూచర్‌లో క్యాన్సర్స్ కూడా కావచ్చు. కాబట్టి నెక్స్ట్ టైమ్ షాపింగ్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ 5 పాయింట్స్ మైండ్‌లో పెట్టుకొని మీరు షాపింగ్ చేయండి. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.